అందరికీ నమస్తే అండి. సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళారు. నిన్నగాక మొన్న నైట్ వెళ్ళారు. సో ప్రస్తుతం లండన్లో ప్రస్తుతానికి తన కుటుంబ సభ్యులతో పాటు గడుపుతున్నారు. రాజకీయ నాయకులకు ఇది చాలా రిలీఫ్ టైం రిలాక్స్ టైం. పోలింగ్ కౌంటింగ్కు ఒక 2 రోజుల ముందే మళ్ళీ అందరూ బిజీ అవుతారు. కౌంటింగ్ సర్ల మీద సమీక్షించి నాయకుల్లో కాన్ఫిడెన్స్ నింపి కౌంటింగ్ ఏజెంట్లు నియమించి ఆ ఓవరాల్ పొలిటికల్ వ్యవహారాల్లో మళ్ళీ కౌంటింగ్కి ముందు బిజీ అవుతున్నారు. ఈలోగా ఈ 10 రోజులు కూడా ఈ పొలిటీషియన్స్ అందరికీ కూడా రిలీఫ్ టైం, బిగ్ రిలీఫ్ టైం, ఒక రకంగా సెలవులు అనుకోవచ్చు. సో అందుకే చంద్రబాబు గారు టూర్లు వెళ్ళారు ఫ్యామిలీతో, లోకేష్ గారు సైలెంట్గా వెళ్ళిపోయారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్తారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది ఎందుకంటే బాహ్య ప్రపంచానికి తెలిసింది ఆయన బయటకు విదేశాలకు కోర్టు అనుమతి తీసుకోవాలి కాబట్టి. సో ఇతరులకు ఆ అవసరం లేదు కాబట్టి చంద్రబాబు గారు వెళ్ళింది, లోకేష్ గారు వెళ్ళింది తెలియలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది మాత్రం తెలిసింది. అయితే ఇక్కడ చంద్రబాబు గారో లోకేష్ గారికో అమెరికాలో విపరీతంగా భక్తులు ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, చంద్రబాబు గారికి లోకేష్ గారికి అమెరికాలో విపరీతమైన భక్తులు ఉన్నారు. ఫాలోయర్స్, భక్తులు, అనుచరులు, అభిమానులు విపరీతంగా ఉన్నారు. కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా మోకాల మీద నమస్కారం పెట్టలేదే. చంద్రబాబు గారి వయసు ఇంకా 75 ఏళ్లకు పైబడి, పెట్టాలంటే పెట్టొచ్చుగా. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లండన్లో ఒక వ్యక్తి ఎవరో మోకాల మీద కూర్చొని మరీ నమస్కారం పెట్టాడు. ఇది అతిశయోక్తి కాదా? రియాలిటీ షోలో భాగం కాదా? ఒకసారి ఆలోచించాల్సిన అంశం. అంటే కావాలని స్క్రిప్ట్గా అలా చేయించింది కాదా? సోషల్ మీడియాలో ఈ వీడియోను వైరల్ చేయించడానికి అలా చేయించారేమో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే చంద్రబాబు గారు ఎంతో కొంత సీనియర్ లీడర్ కదా. ఆయన కంటే ఈయనే రాజకీయాల్లోకి ముందు వచ్చాడు. ప్లస్ వీళ్ళ తండ్రితో రాజకీయం చేశాడు. 14 ఏళ్ళు సీఎంగా పనిచేశాడు. ఇవన్నీ ఉన్నాయి కదా, చరిత్ర ఉంది కదా. అటువంటి వ్యక్తికి అమెరికాలో విపరీతమైన అభిమానులు ఉన్నారు కదా. చంద్రబాబు గారు అమెరికా వెళ్తే ఇంతకన్నా ఎక్కువగానే స్వాగతిస్తారు కదా, ఇంతకన్నా ఎక్కువగానే అభిమానించే వాళ్ళు ఉన్నారు కదా. ఈయనకంటే ఎక్కువగానే అక్కడ పొర్లు దండాలు పెట్టేసే వాళ్ళు ఉన్నారు కదా. కానీ వాళ్ళు ఎందుకు ఎప్పుడు చేయట్లా? అతి అవసరం లేదు, రియాలిటీ షో అవసరం లేదు. చేస్తే చేస్తారు కాక ఇంటర్నల్గా కెమెరా ఇన్సైడ్ ఏమైనా చేయొచ్చు కాక, పాదాభివందనం చేయొచ్చు, మాట్లాడవచ్చు, గౌరవించవచ్చు, మోకాల మీద అభివందనం చేయొచ్చు, ఏదైనా జరగవచ్చు ఇంటర్నల్గా. కానీ అఫీషియల్గా అందరూ కనిపించేలాగా ఆన్ ద రికార్డు జగన్మోహన్ రెడ్డి గారు కారులో వెళ్తుంటే రోడ్డు పక్కన మోకాలు వేసుకొని నమస్కారం పెట్టి, అది లేదా రియాలిటీ షోలో భాగం అనిపిస్తుంది. ఇవి ఒక్కటే కాదు, అక్కడ అదే ప్లేస్లో వచ్చిన ఇంకో వీడియో కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం జనం ఎగబడడం ఏదైతే ఉందో ఖచ్చితంగా రియాలిటీ షో అని అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మళ్ళీ చెప్తున్నా, లండన్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అభిమానులకు ఎన్నో రెట్లు అమెరికాలో చంద్రబాబు గారికి ఉన్నారు. లండన్లో జగన్మోహన్ రెడ్డి గారికి 1000 మంది అభిమానులు ఉంటే అమెరికాలో చంద్రబాబు గారికి 1,00,000 మంది అభిమానులు ఉంటారు. సో ఆ కల్చర్ ఉంది. ఏమీ లేదు అంటే రకరకాల ఎన్ఆర్ఐల్లో మ్యాక్సిమం 80% టీడీపీకి ఫేవర్గా ఉండే వాళ్ళే ఉంటారు. సో అటువంటి వాళ్ళు మోకాలేసి నమస్కారం పెట్టడం ఇదంతా అతి కాకపోతే మరి ఏంటి? ప్యూర్లీ అతి. ఈ టైంలో అంటే ఐపాక్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో రియాలిటీ షోల కోసము అతి కోసము పార్టీ దగ్గర పేమెంట్లు తీసుకుంటూ ఉంటారు. ఐపాక్ వాళ్ళు పనిచేస్తారు. కానీ విదేశాల్లో కూడా ఇదే రియాలిటీ షో కంటిన్యూ చేస్తారని సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ చేయడానికి ఎంత ఆర్టిస్టులు నియమిస్తారని ఎవరో అనుకోలే. మేబీ అంటే అది ఒక ఊహ మాత్రమే. టీడీపీ వైపు వాళ్ళు చెప్తున్న మాట ఇది. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అంతా కూడా లేదు, అక్కడ వాళ్ళు కావాలని రియాలిటీ షో జరుగుతుంది, అక్కడ కావాలని వాళ్ళు నమస్కారం పెట్టిస్తున్నారు, కావాలని అదంతా చేయిస్తున్నారు అని అంటున్నారు. సో మేబీ టీడీపీ ఆరోపణలు నిజమో లేదంటే వైసీపీలో నిజాయితీగానే జగన్మోహన్ రెడ్డి గారిని అలా అభిమానిస్తున్నారు అనేది వాళ్ళకే తెలియాలి. థ్యాంక్ యూ.